స్వామివారే మన వీక్నెస్ అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరినీ కూడా మన హిందువులు అని అంటున్నామా? వీళ్ళు ఎట్లా ఏ రకంగా అవుతారు హిందువులు? వీళ్ళని నడి రోడ్డు మీద నిజంగా ఎరగదీయాలి. ఎవరి డబ్బులైనా డబ్బులేనండి. ఎంత ఎంత డబ్బులు అనేది కాదు పాయింట్. ఇక్కడ మన ఎమోషన్ వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. అది అది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్. ఇక్కడ స్వామివారి పేరు చెప్పి డబ్బులు తీసుకోవటం అనేదే చాలా పెద్ద తప్పు పని, రైట్? మనం ఏంటి, మన ఎమోషన్, స్వామివారు అనేది మన ఎమోషన్. స్వామివారిని మనం దర్శనం చేసుకోవటం అనేది మనకి ఎంతో ఇష్టమైన పని. దానికి మనం ఏమైనా చేస్తాం, ఎంతైనా ఇస్తామని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టే ఇట్లాంటి పనులు చేస్తున్నారు. నాకు నిజంగా చాలా ఏడుపు వస్తుంది, బాధ వేస్తుంది కూడా. ఎందుకు ఇట్లా స్వామివారి విషయంలో చేస్తున్నారని నాకు నిజంగా అర్థం కావట్లేదు. మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఇలాంటి తమ్నైల్ పెట్టాను. నేను మామూలుగా కాంట్రవర్సీ వీడియోలు కానీ కాంట్రవర్సీ టాపిక్లు కానీ బోలెడు ఉంటాయి, కానీ నేను అవి చేయను. కాంట్రవర్సీ వీడియోలు తీసి దానికోసం ఏదో రీచ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తారు, క్లిక్ బైట్స్ వస్తాయి, ఇట్లాంటి వాటి కోసం కాదు. బట్ ఇది రియల్గా నా లైఫ్లో ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ అనమాట ఇది. సో ఏం జరిగిందో నేను మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను. మనకు బేసిక్గా మన తెలుగు ప్రజలకి తిరుమల అన్న, తిరుపతి అన్న, వెంకటేశ్వర స్వామి అన్న మనకు ఒక ఎమోషన్. మన అమ్మ నాన్న అలాగే వెంకటేశ్వర స్వామి, రైట్? సో అంత కనెక్ట్ అయిపోయి ఉంటాం మనం. ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఆ స్వామివారికి మొక్కుంటాము. అండ్ ఆ మొక్కులు తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. వీళ్ళ దర్శనం ఒక్క సెకండ్ అలా చూస్తేనే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలాంటిది ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో చాలా చూస్తూ ఉన్నాము. ఏంటంటే మీకు ఆ టికెట్స్ ఇప్పిస్తాము, ఈ టికెట్స్ ఇప్పిస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి, జస్ట్ మీకు ఇంత డబ్బులు ఇస్తే చాలు మేము మీకు టికెట్స్ ఇప్పిస్తామని చెప్పి. సో ఫస్ట్లీ ఇవి ఎంకరేజ్ చేయకూడదు, రైట్? సో అసలు నా విషయంలో జరిగిన ఇష్యూ ఏంటంటే వైకుంఠ ఏకాదశి. మనకు వైకుంఠ ఏకాదశి జరిగేటప్పుడు జాన్లో మనకు కొన్ని టికెట్స్ ఇచ్చారు. జాన్ 10th తర్వాత 3 days ఆర్ 5 days సంథింగ్ జరిగింది కదా ఈవెంట్. సో వైకుంఠ ఏకాదశి దర్శనాలకి మనకు టోకెన్స్ అయితే కొన్ని రిలీజ్ చేశారు. సో ఆ టైంలో మనకు కరెక్ట్గా ఒక 10 days ముందు అరౌండ్ దట్ టైం ఫ్రేమ్ జాన్ స్టార్ట్ అయిన వెంటనే, రైట్? సో ఒక ఫేస్బుక్లో మనకు ఐ లవ్ చిన్నజీయర్ స్వామీజీ అని చెప్పి ఒక పేజ్ ఉంది, రైట్? సో బేసిక్గా ఆయన మా గురువు గారు కాబట్టి మేము ఏంటంటే బేసిక్గా అట్లాంటి చిన్న చిన్న పేజెస్ ఏమన్నా ఉంటే మేము ఫాలో అవుతూ ఉంటాం. సో ఈ పేజ్కి వచ్చేసరికి ఇందులో కృష్ణప్రసాద్ అనే ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. ఏంటంటే మేము మీకు వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇప్పిస్తాము, బ్రేక్ దర్శనం టికెట్లు, దయచేసి మాకు మెసేజ్ చేయండి, మేము టీటీడీ ఎంప్లాయీస్ మీ అని చెప్పి. ఫస్ట్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత మనం బేసిక్గా మనం నమ్మము, మనం చూడం కూడా, రైట్? సో బట్ నాకెందుకో అంటే ఆ పేజ్, అంటే ఆయన పోస్ట్ చేసిన పేజ్, రైట్, దాంతో నేను కనెక్ట్ అయి ఉంటా కాబట్టి, స్వామివారి పేరు మీద ఉంది కాబట్టి, సో నేను కొంచెం కనెక్ట్ అయ్యి సో మేబీ నిజంగానే ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెడితే వెంటనే ఆయన నాకు మెసెంజర్లో పింగ్ చేసి మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, మీ వాట్సాప్లో పింగ్ చేస్తామని చెప్పి మాట్లాడాడు. సరే వాట్సాప్లో పింగ్ చేశాను, హాయ్ చెప్పాడు, కనెక్ట్ అయ్యి నాకు కాల్ చేశాడు అనమాట. ఏం చెప్పాడంటే, బాస్ మేము టీటీడీ ఎంప్లాయీస్ని, రైట్? అండ్ టీటీడీ ఎంప్లాయీస్ మేము ఈవో గారితో అందరితో మాట్లాడి మేము మీకు బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తాము, వివిఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ ఇప్పిస్తాము. సో టోటల్గా డైరెక్ట్ మొదటి గడప దగ్గరికి వెళ్ళి మీరు అన్ని ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు, వేద పండితుల చేత ఆశీర్వాదం ఇప్పిస్తాము అని చెప్పాడు అనమాట. సో నేను అడిగాను, ఏంది బాసు, తిరుమల సంగతి మాకు తెలుసు, మామూలుగా ఎంతో అదృష్టం ఉండాలి, అది లక్కీ డిప్లో రావాలి, అందులో తప్ప ఎవరికి మామూలుగా బయట ఇట్లా ఇవ్వరు, ఇవన్నీ స్కామ్స్ అంటే. కాదు బాస్, మేము టీటీడీ ఎంప్లాయీస్మే, టీటీడీలోనే వర్క్ చేస్తామని చెప్పి చాలా నమ్మకంగా చాలా విషయాలు చెప్పాడు అనమాట. సరే నేను ఏమన్నానంటే, సరే ఎంత ఇవ్వాలి మామూలుగా, ఎంత తీసుకుంటారు మీరు మామూలుగా మనిషికి అంటే, మీకు బ్రేక్ దర్శనము అండ్ వివిఐపి ప్రోటోకాల్తో, అంటే పోలీసు ఒక మనిషి ఎస్కాట్ వస్తాడు అండ్ మనకు వేద పండితులు ఆశీర్వాదం ఇప్పిస్తారు, ఇవన్నీ చేస్తాము. సో మాకు లైక్ 15,000 క్యాష్ ప్లస్ ఈ ప్రోటోకాల్కి కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి సంథింగ్ అని చెప్పాడు అనమాట.
అమౌంట్ చూస్తే పెద్ద అంటే అంత హై అమౌంట్ అలాగ అనిపించలేదు. నేను అప్పుడు అడిగా మళ్ళీ, మరి పర్లేదా ఇది అమౌంట్ అంటే, ఇది ఎంతో నేను మొత్తం చూసుకుంటాను, నా చేతిలోనే ఉంటుంది, నేనే లైక్ అన్ని ఇవన్నీ చూసుకుంటూ ఉంటానని చెప్పాడనమాట. సరే టీటీడీ ఎంప్లాయీ చెప్తున్నాడు, మరి డబ్బులు తీసుకుంటున్నాడు, పర్లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరిని తీసుకెళ్దామని చెప్పి దర్శనం చేపిద్దామని చెప్పి అని అనుకున్నాం అనమాట. ఇండియాలో ఉంటారు కాబట్టి. సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మనకు రావు. సో ఇలాంటి అవకాశం దొరికితే ఎంతో మంచిగా ఉంటుంది, చేయిద్దామని చెప్పి అనుకున్నాం. అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి మొదలు ఏంటి, 10వ తారీఖు ఫస్ట్ దర్శనం అంటాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోవాలి కదా మరి వెళ్ళాలంటే. మరి వాళ్ళు టికెట్లు కోసం అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే, వెయిట్ చేయండి, తొందర ఏంటి మీకు అని చెప్పి వాళ్ళని విసుక్కోవటం పెద్దవాళ్ళని. సరే అది అయిపోయింది. నేను కాల్ చేస్తానేమో, అయ్యో బ్రో, మీ తాలూకా నాకు తెలియదు, మీ తాలూకా అని ఒక మాట చెప్పుంటే అసలు నేను ఇట్లా అనేవాడినే కాదు అంటాడు. సరే అదంతా ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు చెప్పాడు, ఇంకా అది వర్కౌట్ అవ్వదు, బ్రేక్ దర్శనాలు నా చేతుల్లో ఇప్పుడు ఏం లేవు, సో నెక్స్ట్ వీక్ చేద్దాం అన్నాడు. అలా పోస్ట్పోన్ చేస్తే, సరే అది ఇంకా ఫేక్ అని చెప్పేసి మనకు కలగురుగంప ఛానల్లో ఇంకా అట్లా కొన్ని చోట్ల మనకు వచ్చినాయి కదా వీడియోస్, వైకుంఠ ఏకాదశి స్కామ్స్ జరుగుతున్నాయని చెప్పి వాడికి అర్థమైపోయాను అబ్బాయికి. చెప్పి సరే నేను మీకు నేను గట్టిగా అడిగేసరికి డబ్బులు రెడీ చేస్తానన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిప్పిస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఇస్తాను, రెండు రోజుల్లో ఇస్తాను, నా అకౌంట్ బ్లాక్ అయిపోయింది, అకౌంట్లో 4.5 లక్షలు ఉన్నాయి, బ్లాక్ అయిపోయింది, దయచేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వద్దు, నా ఉద్యోగం పోతుంది, నా పిల్లలు ఉన్నారు అని చెప్పి చాలా బతిమలాడు. నేనేం ఆలోచించానంటే, సరే ఓకే 17,000 18,000 ఇట్లా తీసుకున్నాడు, దట్స్ ఫైన్, బట్ పిల్లలు ఉన్నాడు అంటున్నాడు, మరి ఎందుకు ఇట్లాంటి మన పోలీసుల దాకా వెళ్ళి ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేయటం అని చెప్పి నేను కూడా వదిలేసాను. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అట్లాంటి వాళ్ళు మళ్ళీ అదే పేజ్లో మళ్ళీ అదే కృష్ణప్రసాద్ అనే వ్యక్తి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా అప్పుడు నాకు అనిపించింది, ఇది వీడి కంటిన్యూస్ బిజినెస్ ఇది, అండ్ వీడు దీని మీదే బతుకుతున్నాడు. వీడు మనల్ని కాపితే ఇంకోటి కాపితే ఇంకోటి. సో ఇట్లాంటి వాళ్ళని మనం అసలు వదిలే ఛాన్సే లేదు, వదలకూడదు అని చెప్పి ఈ విషయాన్ని మీ అందరికి కూడా చెప్పడం కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో నేను పే చేసిన తర్వాత అదేదో గైక్వాడ్ అని చెప్పి పేరు వచ్చిందనమాట. ఇదేంట్రా బాబు, గైక్వాడ్ అన్న పేరేంటి, నువ్వేమో మరి కృష్ణప్రసాద్ అని చెప్పి అక్కడ పోస్ట్ చేసావు అంటే, ఇదే సార్ నెంబర్, ఇదే నా పేరు అని చెప్పాడు. సరే పోస్ట్ చేసి పేమెంట్ చేసేసాం. సో ఇట్లా ఇంత స్కామ్ జరుగుతుంటే, ఒకవేళ అతను నిజంగా టీటీడీ ఎంప్లాయీ అయ్యి ఉంటే, స్వామివారి సేవ చేసుకునే ఒక వ్యక్తి ఇలాంటి డబ్బులు తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నాను అని చెప్పి పబ్లిక్గా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటే, సో ఐ డోంట్ నో, సైబర్ సెల్ కానీ ఆర్ టీటీడీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సైబర్ డిపార్ట్మెంట్స్, వాళ్ళు ఎందుకు చూడరు ఇట్లాంటివి? అండ్ తప్పు కూడా మంది కూడా ఉంటుంది. ఇది కంప్లైంట్ చేసి వాళ్ళకి బాసు ఇట్లా జరుగుతుంది అని కూడా మనం కూడా చెప్పాలి. సో నెక్స్ట్ అది నేను చేయబోతున్నాను. బట్ ఓవరాల్గా ఇట్లాంటి వాటికైతే మీరు డబ్బులు పెట్టి మోసపోవటం అనేది జరగకూడదు. ఎందుకంటే స్వామివారి మనకి ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో స్వామివారి విషయాల్లో ఇట్లాంటి దరిద్రమైన పనులు చేసే వాళ్ళందరినీ అసలు వాళ్ళకి ఉద్యోగం కూడా ఉండకూడదు. నిజానికి అసలు టీటీడీలో వాళ్ళకి ఉద్యోగం చేసే అర్హతే లేదు. స్వామివారి సేవలో వాళ్ళు ఉండకూడదు. సో అది నా పాయింట్. సో ఒకవేళ ఏదైనా ఎక్కువగా మాట్లాడంటే సారీ, బట్ జరిగిందైతే ఇది. సో ఇలాంటి ఎదవలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు ఈ మధ్య. ఏం లేదు, డబ్బులు ఇంత ఇస్తావా అంత ఇస్తావా అడగటము, తీసుకోవటం, ఇంకా తర్వాత మన ఫోన్లు ఎత్తటము, ఏముండదు. పరమ వెదవలు అనమాట. డబ్బుల కోసం ఇక ఏమైనా చేస్తారు వాళ్ళు. అది సో అది ఒక టీటీడీ విషయం అనే కాదు, జనరల్గా కూడా ఇప్పుడు జనాల స్టైల్ అలానే మారిపోయింది. నువ్వు డబ్బులు ఇవ్వు, లేదంటే ఫోన్లు ఎత్తరు. మనం కాల్ చేస్తే ఫోన్లు ఎత్తరు. నీతో నాకేంటి అవసరము, ఓన్లీ అవసరానికి నువ్వు ఫోన్లు చేస్తాడనమాట వాడు, అంతే తప్ప మనం అడిగితే వాడు ఎత్తడు ఫోను. ఏంట్రా బాబు, ఏంటి సంగతులు, ఏదైనా విషయం మాట్లాడదామన్నా కూడా ఏం లేదు, వాళ్ళు ఎత్తరు ఇంకా ఫోన్లు. అది ఎవరైనా కానీ, వీళ్ళని కాదు వాళ్ళని కాదు, కేవలం డబ్బులు మెయిన్. సో ఎనీవే జాగ్రత్తగా ఉండండి అందరూ, ఇలాంటి స్కామర్స్ చూసి మోసపోవద్దు. కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నాను మీకు ఈ వీడియోలో, మీకు అక్కడక్కడ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరైతే ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో, అది వెంకటేశ్వర స్వామి వారి విషయంలో
ఎవరన్నా చేస్తే మటుకు చెప్పుతో కొట్టాలి. ఇలాంటి విషయాలన్నీ పోస్ట్ చేసి వాళ్ళు డబ్బులు చేసుకుంటా ఉంటే అది రియల్లీ అరాచకమైన పని. ఇంకా వేరే మతాల వాళ్ళు వర్క్ చేస్తున్నారు టీటీడీలో అనే దానికన్నా కూడా ఇది ఇంకా వరస్ట్ థింగ్. ఇలాంటివి అసలు జరగకూడదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది షార్ట్ వీడియో, బట్ ఈ విషయం మీ అందరికి కూడా తెలియాలి, అందుకే నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూపిస్తాను. వావ్, సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది క్లైమేట్. కానీ చల్లగా ఉంది, ఫ్రీజింగ్గా అయితే ఏం లేదు, బట్ చల్లగా ఉంది. థ్యాంక్ యూ ఇప్పటివరకు నా ఛానల్ అయితే చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.